అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఎలా ఉంది 30 రోజుల్లోనే కూటమి పరిపాలన? 30 రోజుల పాలన కంటే 5 సంవత్సరాల పాలన ఇంకా అదృష్టంగా ఉండిద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రౌడీ రాజకీయం మీద అని చెప్తున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల రాజకీయంలో అమరావతిలో చూపించాలనుకున్నాడు. దానివల్ల ఆ రాజకీయం ఇక్కడ పనికిరాదు. ఓకే, ఆయన ఢిల్లీ వెళ్ళి ఎందుకు వెళ్తున్నాడు అంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు ఢిల్లీ. మరి సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఢిల్లీ గుర్తుకు రా. బాబాయ్ చంపింది ఎవరు? వాళ్ళ చుట్టాలు. మరి ఎందుకు వెళ్తారు ఢిల్లీ? షర్మిల గారు ఢిల్లీ టూర్ అని ఆమె కామెంట్ చేసింది సోషల్ మీడియాలో, దీని గురించి ఏమంటారు? ఢిల్లీ తప్పితే ఇంకెక్కడికి వెళ్ళడు జగన్. ఒకవేళ ఢిల్లీ వెళ్తే న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? మామూలుగా జరగదు. చూసుకుంటే అసెంబ్లీకి రాకుండా ఆయన ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? పులివెందులు అయితే వెళ్తాడు, అసెంబ్లీకి మటుకు వెళ్ళడు. ఎందుకు రానిరు ముందు. అది స్పెషల్ కార్స్ వేసి పంపిస్తామంటున్నారు కూటమి నాయకులు. స్పెషల్ స్టేటస్ లేదు, ఏం లేదు. ఇంకా ఓకే, ఒక్క మాటలో ప్రభుత్వం మారే అవకాశం ఉందా? ప్రభుత్వం మారాలంటే మినిమం 30 సంవత్సరాలు పట్టింది, ఇబ్బందే లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఓకే, చాలా మంది మనం చూసుకుంటే ఆయన సినిమాలకు దూరం అవుతాను అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? నెక్స్ట్ 10 ఇయర్స్లో అవుతాడు. నారా లోకేష్ గారి గురించి ఏమంటారు? నారా లోకేష్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు అన్ని నడవడికలు నేర్చుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తుంది, ఎప్పుడు కలగంటున్నారులే, నిదానంగా వచ్చింది. థ్యాంక్ యూ అదారా అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు, దాని గురించి ఏమంటారు? చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, చేయకుండా అయితే ఉండడు. అంటే ఈ సమస్యను అంత ఈజీగా అయితే వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్లో రౌడీ రాజకీయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, కూటమి వచ్చిన 4 రోజుల్లో అనుకోవచ్చా? కంపల్సరీగా ఇదివరకు వీళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. ఇప్పుడు జరిగిన 40 హత్యలకి కారణం ఎవరు అనుకోవచ్చు? అది మనం చెప్పలేము. కాకపోతే ఆపోజిట్ ఎవరైనా సరే ఎప్పటికైనా బయటపడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అలాగే మినిస్టర్లని ఢిల్లీ తీసుకుని వెళ్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, ఓట్ పర్సెంట్ కూడా బాగానే వచ్చింది. కాకపోతే నెక్స్ట్ అయ్యేది మాత్రం జగన్ సీఎంఏ కన్ఫామ్గా. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అని బయట టాక్ నడుస్తుంది. లేదు, ఛాన్సే లేదు. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం అంటున్నారు కదా, ఆయనకి 11 సీట్లకి ఆయన వచ్చాడు చూసుకుంటే 75 నుంచి. దీని గురించి ఏమంటారు మరి? ఇదివరకు టీడీపీ వాళ్ళు 23 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 160 వచ్చాయి. అది ఎవరు చెప్తాలి? అది జగనే ఓట్లు వేసింది, జనం ఓట్లు వేస్తేనే చేంజ్ అయింది. ఈసారి కూడా జనం ఓట్లు వేస్తారు కంపల్సరీగా, జగన్మోహన్ రెడ్డికి వేస్తారు.